అస్సలాముఅలైకుం. ఐ హోప్ అందరు బాగున్నారని. ఈ వ్లాగ్లో మేము మా పిల్లలతో డే అంతా ఎలా స్పెండ్ చేస్తారో చూపిస్తాము. ఇప్పుడైతే టైం 7:30 అయింది మార్నింగ్. అండ్ తేహన్ కూడా రెడీ అవుతున్నాడు స్కూల్కి పోవడానికి. ఈరోజు ఏందో మా బాబుకి మూడ్ ఆఫ్ ఉంది, ఇరిటేట్గా ఉన్నాడు. సో బాగలేదు నాకు అని హాఫ్ డే కావాలంటున్నాడు. సో చూడాలి, ఇంకా హాఫ్ డే పిలుచుకొని రావడానికి ఈరోజు. సో మా అమ్మీ అయితే రెడీ చేసింది. నేను కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను. అమ్మి తినిపిస్తుంది తేహాన్కి. మాష కూడా లేచింది ఈ టైంకి. ఈరోజైతే తేహాన్కి చాలా బలవంతంగా పంపించినాను స్కూల్కి. మూడీగా ఉన్నాడు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను పిల్లలు హ్యాపీ ఫేసెస్తో వెళ్ళడానికి. అది ఒక పెద్ద టాస్క్ అన్ని పేరెంట్స్కి. సో మ్యాక్సిమం ట్రై చేయండి పిల్లలు స్మైలీ ఫేసెస్తో వెళ్ళడానికి. లేకపోతే తిట్టి అరిచి పంపిస్తే వాళ్ళ డే అంతా స్పాయిల్ అవుతుంది. ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది పిల్లల మీద. తేహాన్ని డాడీ పిలుచుకొని వచ్చారు 12:30కే హాఫ్ డే చెప్పి స్కూల్ నుంచి. ఇప్పుడు చూడండి, మార్నింగ్ మీకు చూపించినాను కదా ఎంత మూడీగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇంటికి వస్తే అన్నీ బాగానే ఉంటాయి మా అబ్బాయికి అయితే. కిచెన్లో అమ్మి లంచ్ ప్రిపేర్ చేస్తుంది. బగారా రైస్, రైతా, గోంగూర పచ్చడి చేస్తుంది ఈరోజైతే. చాలా బాగుంటుందండి టేస్ట్. బగారా రైస్, వేడి వేడి బగారా రైస్లో గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంటుంది రైతాతో. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అమ్మి కుకింగ్ అయిపోయే వరకు నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టిన బెడ్ మీద. ఇప్పుడు అన్ని కబోర్డ్స్లో పెట్టాలి. అండ్ అంతవరకు అమ్మ కుకింగ్ కూడా అయిపోవడానికి వచ్చింది. పిల్లలు ఆకలికి గోల చేస్తున్నారు ఇంట్లో. నేను ఇక్కడ కుకింగ్ వీడియో ఒకటి తీసుకుందామని ఇక్కడ షూట్ చేయడానికి వచ్చినాను. అక్కడ బెడ్ మీద బెడ్షీట్ పెట్టినాను, ఇంకా వేయలేదు. అక్కడికే ఒక యుద్ధం స్టార్ట్ అయింది మా పిల్లలది. ఇప్పుడు పోయి చూడాలి వాళ్ళ యుద్ధం ఏంటో కూడా. ఇదిగోండి, ఇల్లంతా నీట్గా సర్ది పెట్టిన తర్వాత నీళ్ళు కావాలంటది, కానీ అది తాగడానికి కాదు, అది ఈ పని చేయడానికి. నీళ్ళు వేస్తుంది మా మీద. ఇంకా మళ్ళీ ఇంకొక రెండో యుద్ధం ఇది, స్పెక్స్ కోసం. తనది ఉన్నాయి కానీ వద్దు, ఆయనదే కావాలంటది, తేహాన్దే కావాలంటది. ఇంత చెప్పినా వినారండి, ఇద్దరే. అదిగోండి చూడండి, తేహాన్ కాంప్రమైజ్ అయ్యిండు, ఇచ్చేసేటు తన గ్లాసెస్ మాషకి. ఈమెకి ఇప్పుడు ఇంట్లో ఎండ కుడుతుంది మాషకి బాగా. ఇప్పుడు బెడ్షీట్ కూడా అంతా సెట్ చేసేసినాను, బెడ్రూమ్ అంతా. ఇది లంచ్ తర్వాత అండి. ఇది డాన్స్ సెషన్ మా పిల్లలది. మ్యాక్సిమం ట్రై చేయండి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ ఒక 2 hours అయినా నాప్ తీసుకోవాలి. అదైతే పిల్లలకి మ్యాండేటరీ, మా పిల్లలకి అయితే. ఇప్పుడు ఈవినింగ్ 5 అయింది అండి. అండ్ పిల్లలు ఇంకా లేవలేదు. మేము కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడైతే టీ పెట్టుకోవాలనుకుంటున్నాం ఇంకా మా కోసం. టీ చేసే లోపలే మా పిల్లలు కూడా ఇదిగోండి లేచారు. వాళ్ళకి పాలు తాపించి మేము కూడా టీ తాగి కిందికి తీసుకుని వెళ్ళాలి పిల్లల్ని ఆడుకుపించుకోవాలని. మేముండే అపార్ట్మెంట్లో అయితే చాలా స్పేస్ ఉందండి. పార్కింగ్ వదిలి మళ్ళీ పిల్లలకి ఆడిపించుకోవడానికి చాలా స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ వాకింగ్ చేస్తారు. మా మమ్మీ కూడా అది వాకింగ్ చేస్తుంది.
ఈరోజు మాషా సైకిల్ కిందికి తీసుకురాలేదు, స్కూటీ ఉంది తన దగ్గర. నిన్న బాగా కింద పడింది, మోకాళ్ళకి బాగా దెబ్బలు తగిలింది కాబట్టి ఈరోజు వాకింగ్ చేస్తుంది, తన స్కూటీ తీసుకురాలేదు. మ్యాక్సిమం మా పిల్లలు 1 to 1.5 ఇంకా ఎక్కువనే ఉంటారు ఒక్కొక్క రోజు అయితే. సో వీళ్ళకి యాక్చువల్లీ మేము బ్యాక్ సైడ్ తెచ్చినాము. ఫ్రంట్ సైడ్ అటు సైడ్ అయితే పెద్ద పిల్లలు వాళ్ళందరూ బ్యాడ్మింటన్, బ్యాక్ క్రికెట్ అవన్నీ ఆడుకుంటున్నారు. వీళ్ళు మధ్యలో పోయి వాళ్ళకి డిస్టర్బ్ చేస్తారు. సో మేము ఇటు సైడ్ బ్యాక్ సైడ్ తీసుకుని వచ్చినాం చెట్లు దగ్గర. పైకి వచ్చాము, పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసిన తర్వాత డిన్నర్ చేపిస్తున్నాము. మేము కూడా నెట్ఫ్లిక్స్లో జెనీ మేక్ ఎ విష్ అని కే డ్రామా ఉందండి, చూడండి వీలైతే. లాస్ట్ ఎపిసోడ్ చూస్తున్నాము, చాలా బాగుంది ఈ ఎపిసోడ్ అయితే. వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు తెహాన్ మాషా మా అన్నతో వాళ్ళ మామయ్యతో. ఇంకా ఒక పెద్ద విష్ లిస్ట్ ఉంది వీళ్ళకైతే, బెంగళూరు నుంచి ఏమేమి కావాలో అన్నీ అవన్నీ రోజు చెప్తూ ఉంటారు, మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు ఏమేమి తీసుకురావాలో అన్నీ. మాషకైతే సిగ్గొస్తుంది చాలా, మధ్యలో ఏం చెప్పడానికి రాకుండా తనకు ఇంకా మాటలు అయితే సరిగ్గా రావట్లేదు, ఇంకా 2 years కూడా కాలేదు. కానీ అంత బాబుని కూడా బెదిరిస్తుంది. సో తేహానే ఎక్కువ కాంప్రమైజ్ అయ్యేది పాపం. అమ్మి గిన్నెలన్నీ క్లీన్ చేస్తుంది కిచెన్లో. అండ్ మేమైతే ఎంత లేట్ అయినా పర్వాలేదండి, కిచెన్ అయితే క్లీన్ చేసే పడుకుంటాం. మాషని కూడా ఉయ్యాలలో వేసినాం, 9:30 అయింది, ఇంకా మేము పడుకోబెట్టాలి పిల్లల్ని, అది ఒక పెద్ద టాస్క్ మాకైతే. మాష అయితే నిద్రకు వచ్చింది, పాపం అలసిపోయింది కదా ఇంకా ఈరోజు. తేహాన్ ఇంకా పడుకోలేదు, వాడిని పట్టుకోవాలి ఇప్పుడు. ఏమైతే పడుకున్నది, ఇంకా డోర్ క్లోజ్ చేస్తున్నాము. సౌండ్ తేహాన్ గోల చేస్తున్నాడు ఇప్పుడు. తేహాన్ మా డాడీ దగ్గర ఉన్నారు, నేను ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను. వాటర్ వేసి రాత్రంతా అది బేసిన్ వాష్ బేసిన్ అయితే బాగానే క్లీన్ చేసి పెడతాను, కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేస్తాను. సో ఇలాంటి చిన్న చిన్న పనులు రాత్రికే చేసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది, ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ పిల్లల్ని స్కూల్ పంపించాలి కదా. సో మ్యాక్సిమం నేను పని అంతా రాత్రికే చేసి పెట్టుకుంటాను, పొద్దున్నే కాదు కాబట్టి. నా పని అయితే ఈ రోజుకి అయిపోయింది. నార్మల్ డేస్లో ఇలాగే గడిచిపోతుంది మా పిల్లలతో మా టైం అంతా. సరే అండి, మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వ్లాగ్తో.